కిలోమీటర్లు అంట. హలో ఎవ్రీవన్, పాడేరు నుంచి వంజంగి వ్యూ పాయింట్కి 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది పాడేరులో సాయి లాడ్జ్, ఇందులోనే మేము స్టే చేసాం. రూమ్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే హాట్ వాటర్ కావాలంటే మాత్రం నైట్ దొరకదు, ఓన్లీ మార్నింగే 5 తర్వాత. మేము 2 రూమ్స్ తీసుకున్నాం, 201, 202. ఒక్కో రూమ్ కాస్ట్ వచ్చేసి 1200 పడింది ఒక రోజుకి. రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఎక్స్ట్రా బెడ్ కావాలంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా. మళ్ళీ అక్కడి నుంచి వచ్చారా ఇప్పుడేమో అంతలా హలో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు పాడేరులో ఉన్నాం. వంజంగి హిల్కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం అరౌండ్ 5 అవుతుంది. ఇక మా అన్నయ్య వదిన కూడా ఉన్నారు. పాడేరు నుంచి ఒక 2 కిలోమీటర్స్ ముందుకు వస్తే ఇక్కడ మోదమాంబ అని ఈ టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ నుంచి వంజంగి వ్యూ పాయింట్కి 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టెంపుల్ నుంచి మీకు వంజంగి హిల్స్ సైన్ బోర్డ్స్ ఉంటాయి, అవి చూసుకుంటూ ఈ రూట్లో స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. రోడ్లు బాగాలేవు, ఇక్కడ నుంచి రోడ్డు బాగాలే. కొండపైకి దారి ఎక్కడ అవుతుంది కదా. వంజంగి వెళ్ళే దారిలో ఇక్కడ బేస్ క్యాంప్ ఉంది. ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇంకో 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ స్టే చేయాలంటే ఫుడ్ అండ్ వాటర్ తెచ్చుకోవాలి, ఇక్కడ ఫుడ్ దొరకదు. పొగమంతు 4 కిలోమీటర్లు అంట. మరి అలాగైతే వాటర్ ఫాల్స్కి వెళ్ళొద్దామా? కొత్త వాళ్ళు చేరి ఈ కొత్త వాళ్ళు చేరి వాళ్ళు నిద్రపోతాను అదే అంటున్నాను. ఎర్లీ మార్నింగ్ 5:30 అయ్యింది. చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో. చాలామంది ఇక్కడే స్టే చేశారు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్కి నడవాలి, వెహికల్ సెలవు. అరౌండ్ 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. 3 కొండలు ఎక్కాలి. ఒక 1 అవర్ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. బైక్ పైన ఒక 2.5 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు, కాకపోతే ఒక పర్సనే వెళ్ళగలరు, ఎందుకంటే రూట్ బాగోదు. అక్కడ నుంచి ఒక 1 km నడిస్తే సరిపోతుంది. నేను ఒక్కడనే బైక్ పట్టుకొని వెళ్ళాను ఒక 2.5 కిలోమీటర్స్ వరకు. మా వాళ్ళందరూ నడిచి వచ్చారు. అక్కడ నుంచి నేను 1 km నడిచాను వ్యూ పాయింట్ వరకు. ఒక కొండ ఎక్కాను, వ్యూ ఎలా ఉంది.
ఇది రెండో కొండ. ఇక్కడ కొంతమంది నైట్ స్టే చేశారు టెంట్స్ వేసుకొని. ఇది లాస్ట్ కొండ. ఇది ఎక్కితే మనకి వ్యూ పాయింట్ కనిపిస్తుంది. Bro. ఇక్కడ చాలామంది టెంట్స్ అవి పట్టుకొని వచ్చి నైట్ స్టే చేశారు సన్ రైజ్ చూడడానికి. సన్ రైజ్ మరి కాసేపట్లో అవుతుంది. బ్యాక్ జీపీ మరి అందుకని సైడ్ చూడలేదు, ఏం చూడలేదు.
ఇక్కడ కింద మీరు మేఘాలను చూడలేదు, మీరు కొంచెం మేఘాలను చూస్తే ఎలా ఉంటుంది. అలా కూర్చోనా డాడీ ఎంత బాగా తెలుసు. కానీ ఖచ్చితంగా మీరు స్వెటర్ వేసుకొని రావాలి. మీ మమ్మీకి చలి వేయట్లేదంట. ఆ టెంట్ దగ్గర నిలబడి ఫోటో తీస్తా. చూపించుకుంటారా? వీడియో కింగ్ చాలా బాగుంది. సూపర్ సూపర్. ఆంధ్ర కాశ్మీర్. కింద నుంచి నేను ఇక్కడ వరకు బైక్ మీద వచ్చాను. ఎర్లీ మార్నింగ్ చీకట్లో రావడం వల్ల షూట్ చేయలేకపోయాను, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. బైక్స్ ఇక్కడ వరకే వస్తాయి. ఇక్కడ నుంచి మనం నడుచుకొని వెళ్ళాల్సిందే. అదిగోండి ఇక్కడికి అది వ్యూ పాయింట్. అక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడి నుంచే వచ్చాం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారేమో, ఇక్కడ ఈ స్ట్రైట్ ఒక రూట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లోనే ట్రెక్కింగ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. స్ట్రైట్గా వెళ్ళారంటే రూట్ మిస్ అవుతారు, వేరే కొండ మీదకి వెళ్ళిపోతారు, మళ్ళీ వెనక్కి వచ్చే టైం కూడా ఉండదు. వీళ్ళైతే కారు మీదే వచ్చేసారు ఏకంగా, కానీ కారు డ్యామేజ్ అవుతుంది. పెద్ద పెద్ద రాళ్ళే ఉంటాయి దారిలోను. ఓన్లీ నడిచే రండి, నడిచి వస్తే బెస్ట్. బైక్ మీద అయితే ఒక పర్సన్ అయితే బైక్ మీద వచ్చేవచ్చు. టీ, కాఫీ, వాటర్ ఏవి కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. టిఫిన్స్ అవి ఉండవు, మ్యాగీ ఉంటుంది తినాలనుకుంటే. ఇక్కడ టెంట్స్ అవి ప్రొవైడ్ చేస్తారు వీళ్ళే. మనకి టెంట్ కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్. అండ్ ఫైర్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు, 200 రూపీస్. మనం బార్గెన్ చేస్తే 1000 రూపీస్కి టెంట్ ఇచ్చేస్తారు. అండ్ ఓన్ టెంట్ ఉంటే కనుక మీరు ఓన్గా తెచ్చుకొని క్యాంప్ వేసుకోవచ్చు, ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. మీరు ముందుగా బుక్ చేసుకోవాలనుకుంటే టెంట్లు అవి ఇక్కడ